కొన్ని నెలల క్రితం మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. ఈ ఎపిసోడ్ మర్చిపోకముందే తాజాగా జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే కూడా సైబర్ నేరగాళ్లకు బలయ్యారు. సైబర్ వలలో చిక్కి ఏకంగా 12 లక్షల రూపాయలు పోగొట్టుకున్నట్టుగా ఆయనే స్వయంగా ఫిర్యాదు చేశారు. చిలుగుమల్లి పోలీస్ స్టేషన్లో ఈ వ్యవహారం మీద కేసు నమోదయ్యి దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. పోలవరం నుంచి తొలిసారిగా గెలిచిన చిర్రి బాలరాజు ఉదంతం ఇప్పటికే అనేక రకాలుగా వార్తల్లో కనిపిస్తోంది. వివిధ వివాదాల్లో ఆ ఎమ్మెల్యే పేరు మారుమ్రోగుతోంది. అలాంటి ఎమ్మెల్యే ఖాతాలో ఏకంగా 12 లక్షల రూపాయలు ఒకేసారి సైబర్ నేరగాళ్లు కొట్టేశారు అనే ప్రచారం ఆసక్తికరంగా మారుతోంది. జంగారెడ్డిగూడలో ఉన్న ఇండస్ఇండ్ బ్యాంకులో ఆయనకు సంబంధించినటువంటి అకౌంట్లో ఉన్న 12 లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు ఒకే క్లిక్తో దోచేసినట్టుగా ఫిర్యాదు సారాంశం. చలానా చెల్లించాలి అంటూ ఆర్టీఐకి సంబంధించినటువంటి లింక్ ఒకటి రాగానే ఆ లింకు ఎమ్మెల్యే క్లిక్ చేయడంతోనే మొత్తం స్వాహా చేసినట్టుగా ఫిర్యాదులో ఉన్నటువంటి అంశం. మరి ఎమ్మెల్యేకి ఒక బ్యాంక్ అకౌంట్లో 12 లక్షల రూపాయలు ఎట్లా వచ్చినట్టు, ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఆయన సరిగ్గా 2 ఏళ్ల నాడు అంటే 2024 మార్చిలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అఫిడవిట్లో తన బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం 25,000 రూపాయలు, తన భార్య ఖాతాలో ఉన్న మొత్తం 20,000 రూపాయలు, మొత్తం 45,000 రూపాయలు క్యాష్ మాత్రమే తమ దగ్గర ఉన్నట్టుగా ఆయన స్వయంగా ఎన్నికల కమిషన్కి ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతేకాదు తనకు ఉన్నటువంటి పొలాలు, ఇల్లు, బంగారం, అన్ని రకాల ఆస్తుల విలువ 17 లక్షల రూపాయలు ఉంటే తన అప్పులు 11 లక్షల రూపాయలు పైబడి ఉన్నాయి అని ఆయనే స్వయంగా వెల్లడించారు. అందులో తన భార్య పేరుతో 74,000 రూపాయల డ్వాక్రా లోన్ కూడా బకాయిగా ఆయనే చూపించారు. అంటే 17 లక్షల ఆస్తులున్న చిర్రి బాలరాజుకి 11 లక్షల రూపాయల అప్పులు 2024 నాటికే ఉంటే ఇప్పుడు ఆయన బ్యాంక్ ఖాతాలో 12 లక్షల రూపాయల నగదు నిలువ ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఒక బ్యాంకు ఖాతాలోనే అంత పెద్ద మొత్తం ఉంటే ఇక మిగిలిన ఖాతాల్లో ఎంతెంత ఉన్నాయి అనే అనుమానం కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాలరాజు మీద అనేక అభియోగాలు ఉన్నాయి. తనకి స్వయంగా చిన్నపాటి బిల్డింగ్ ఉండి ఒక వాహనం కూడా లేనటువంటి బాలరాజు ఇప్పుడు ఖరీదైన వాహనమే కాకుండా అత్యంత విలాసవంతమైన భవనాలు కూడా నిర్మించుకున్నారు అంటూ ప్రచారంలో ఉంది. అన్నింటికీ మించి ఆయనతో పాటుగా తన సన్నిహితులకు కూడా, తన పరిచయస్తులైనటువంటి వాళ్ళకు కూడా భారీ ఖరీదైనటువంటి భవనాలు నిర్మించే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా పెద్ద స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి. అలాంటి బాలరాజు ఇప్పుడు హఠాత్తుగా సైబర్ వలలో చిక్కినటువంటి వైనమే విస్మయకరంగా మారుతోంది. 2 ఏళ్లు తిరగకముందే ఎమ్మెల్యే తన బ్యాంకు ఖాతాలోనే ఎంతంత మొత్తం పోగేశారంటే ఇక మిగిలినటువంటి వ్యవహారాల్లో ఇతర స్థిర చరాస్తుల రూపంలో ఏ మాదిరిగా ఆయన సంపాదించుంటారో ఎవరైనా ఆలోచిస్తేనే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ స్థానంలో 2019లో పోటీ చేసి నామమాత్రపు ఓట్లకు పరిమితమైనటువంటి బాలరాజు 2024లో కూటమి కారణంగా ఇతర పక్షాల నుంచి వచ్చినటువంటి మద్దతుతో రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి సానుకూల వేవుతో హఠాత్తుగా గట్టెక్కేశారు. గట్టెక్కిన తర్వాత ఆయన సాగిస్తున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో వివాదాలకి కారణమవుతున్నాయి. ఏకంగా ఆయన పార్టీ అధినేతకు ఫిర్యాదుల వరకు వెళ్తున్నాయి. అంతకుముందు ఆయన పార్టీకే చెందినటువంటి కరాటో రాంబాబు, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుకున్నటువంటి ఫోన్ కాల్ చాలా పెద్ద స్థాయిలో వైరల్ అయింది. ఇలా అనేక వ్యవహారాల్లో చిర్రి బాలరాజు సిద్ధహస్తుడిగా గుర్తింపు సాధించారు. అందుకు తగ్గట్టుగానే అలాంటి ఆరోపణలు, ఫిర్యాదులకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన బ్యాంకు ఖాతాలో ఒక ఖాతాలోనే అంత పెద్ద మొత్తం నిల్వలున్నాయంటే ఏ తీరున ఎమ్మెల్యే వ్యవహారం నడుస్తుందో, ఎంతగా ఆయన పోగేసుంటారో అనేటువంటి ప్రశ్న మరోసారి వినిపిస్తుంది. ఏమైనా ఇప్పుడు ఎమ్మెల్యే కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కడమేంటి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి, అందరికీ దిశానిర్దేశం చేయాలి, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి ఒక బాటలు వేయాలి అని తమ పార్టీ అధినేతలే పిలుపునిస్తున్నటువంటి తరుణంలో మొన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే వరుసగా సైబర్ వలలో చిక్కుతున్నటువంటి తీరు, అనామక వెబ్సైట్లలో, అనామక లింకుల్లో
వాళ్ళు క్లిక్ చేస్తున్నటువంటి వైనం చూస్తుంటే వాళ్ళు ఎంత వ్యవహారం నడుపుతున్నారో, ఏ తీరున సునాయాసంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారో ఇట్టే అర్థమవుతుంది. మరి ఇలాంటి వ్యవహారాలు ఇకనైనా కట్టిపెట్టకపోతే ఈ తీరున సాగుతున్నటువంటి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుపోయే వైనం ఇకనైనా జాగ్రత్తలు పాటించకపోతే మరింత ముప్పు అనివార్యమనే వ్యవహారం పాలరాజు ఉదంతంతో మనందరికీ చాటుతోంది.